హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను పాతకాలం వంట చింతకాయ పచ్చడి చూపిస్తున్నాను. మీకు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఇదిగోండి, ముందుగా పల్లీలు వేపి పెట్టుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయ, జీలకర్ర వేపి పెట్టుకోవాలి. కొంచెం ధనియాలు కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదు. ఇదిగోండి, చింతకాయ పచ్చడి ఇలా ఉంటుంది. అంటే ఇది టమాటా కలిపింది, టమాటా కలపంది కూడా ఉంటుంది. మా అమ్మమ్మ గారు టమాటా కలిపి ఒకటి, టమాటా కలపకుండా ఒకటి పెట్టించారు. ఈ 1/2 కేజీ టమాటా. ఇవి బాగా మగ్గిపోయినాక దింపేటప్పుడు చింతకాయ పచ్చడి క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోవడమే. కొంచెం ఎక్కువైనా పులుపు అవుతుంది, అంతకుమించి ఏం కాదు. దింపేటప్పుడే ముందు వేసారంటే మాత్రం చేదైపోతుంది. దింపేటప్పుడు ఆ వేడికి సరిపోతుంది మగ్గించుకుంటే. ఇంకా స్టవ్ ఆపేసుకోవడమే. ఇప్పుడు జ్వరాల టైము, అస్సలు నోరు బాగోట్లేదు. ఇది ఒక్కసారి చేసుకొని తినండి, నోరు బాగుంటుంది తినడానికి కూడా. ఇదిగోండి, కొంతమంది పొట్టు తీసేసుకుంటారు, నేనైతే పొట్టు తీను, డైరెక్ట్ ఇలానే వేస్తాను. ముందుగా పల్లీలు, ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇది మిక్సీ అయిపోయినాక ఎండుమిరపకాయ, జీలకర్ర, ఒక్క వెల్లిపాయ, చిన్నుల్లిపాయ ఒక్కటల్లా మొత్తం వేసేయండి. స్మెల్కి, టేస్ట్కి ఇదిగోండి చాలా బాగుంటుంది. ఇవి ఒకటి తర్వాత ఒకటి పట్టుకోవాలి, మొత్తం పడితే పేస్ట్ అయిపోతుంది, నలగదు కూడా అసలు. తర్వాత చింతకాయ పచ్చడి, టమాటా ఇలా పట్టేసి మిక్సీ, అసలు ఎంత టేస్ట్గా ఉంటుందో ఒక్కసారి ట్రై చేయండి. ఉడుకుడుకు అన్నంలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు పోపు కోసం తాలింపులు పొయ్యి మీద బాండీ పెట్టేసి నూనె వేసి జీలకర్ర, తాలింపు గింజలు, కరివేపాకు వేసాను. ఇది ఇంకా అవి వేగినాక దాంట్లో వేసేసుకొని తాలింపు వేసుకోవడమే. 15 రోజులు 20 రోజులైనా అస్సలు పాడవదు. మనం దీంట్లో ఏ నీళ్ళు వేయలేదు కాబట్టి, ఇలా నూనెలో మగ్గించుకుంటాం కాబట్టి ఉడుకుడు కన్నంలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇది ఎంతమందికి రెసిపీ తెలుసో కూడా ఒక కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.